ఆంటీ పెద్ద సాంగ్ రాబోతుంది కదా, ఫస్ట్ సింగిల్ ఏం చెప్తారు? ఫస్ట్ సింగల్ లో చెప్పాలంటే సాంగ్ ఇప్పుడు రామ్ చరణ్ గారి ప్రతి ఒక్క మూవీలో సాంగ్స్ సూపర్ ఉంటాయి. ఈ సినిమాలో కూడా సూపర్ డూపర్ గా ఉంటాయి సాంగ్స్. తెలుసా, మీకు ముందే చెప్పాను నేను. రామ్ చరణ్ సినిమాలో సాంగ్స్ అన్నా గానీ యాక్టింగ్ అన్నా గానీ చాలా బాగుంటది. ఫస్ట్ సాంగ్ రాబోతుంది కాబట్టి సూపర్ ఉంటది అనిపిస్తుంది నాకు. అది కూడా పల్లెటూరు అమ్మాయి లాగా చేస్తుంది జాన్వీ కపూర్. మనకి సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరు వాతావరణము ఎలా ఉంటుందో మళ్ళీ రంగస్థలంలో చూసాము, మళ్ళీ ఈ సినిమాలో కూడా చూడబోతున్నాం. అది ఒకటి బుచ్చిబాబు కాంబినేషన్ కదా, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తారు. సినిమా గురించి ఏం చెప్తారు? బుచ్చిబాబు డైరెక్షన్ చేస్తున్నారు. అవును, ఉప్పెన సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది, కానీ నేను ఆ సినిమా చూడలేదు. సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్ళీ రెండోసారి కూడా రామ్ చరణ్ కాంబినేషన్లో తీస్తున్నారు కాబట్టి ఇంకా చాలా బాగా తీస్తారు. ఆయన డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఆయనది. స్టోరీ పరంగా కానీ ఏదైనా సరే లొకేషన్స్ కూడా భలే పెడతారు ఆయన. అందుకని ఇంకా ఈ సినిమా చాలా అంటే చాలా హిట్ అయిపోతుందని నేను ఫస్టే గెస్ట్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. నేను అమ్మాయి గురించి ఏం చెప్పబోతున్నానంటే, పాపం శ్రీదేవి గారు మంచి హీరోయిన్, టాప్ హీరోయిన్ కాబట్టి ప్రతి ఒక్క హీరోలతో ఆమె ఓ రేంజ్ లో ప్రతి ఒక్క సినిమా హిట్ ఆమెది, శ్రీదేవిది. కానీ వాళ్ళ కూతుర్ని ఆమె శ్రీదేవి గారు చనిపోయారు కాబట్టి వాళ్ళ కూతురికి అందరు ఆశీర్వదించి ఈ సినిమా అందరు ప్రేక్షకులు అటు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఏం చేయాలంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ చేయాలని చెప్పేసి నాది ఒక చిన్న కోరిక. ఎందుకంటే అమ్మాయి కూడా కష్టపడి చేస్తుంది కాబట్టి రామ్ చరణ్ గారితో. నాకు ఇంకో కోరిక ఏంటంటే అది కూడా చెప్తాను, చూసుకోండి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి గారు శ్రీదేవి తీశారు కాబట్టి వీళ్ళని పెట్టి మళ్ళీ పార్ట్ 2 తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా దేవకన్య లాగా సూపర్ గా అనిపిస్తుంది. అది కూడా తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నా కోరిక అది, అంతే.